ఫ్రెండ్స్ నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను. నేను అనుకోకుండా కార్తీక పౌర్ణమి చేస్తున్నాను అని చెప్పాను కదా, అదేంటోనండి ఈసారి మాత్రం అంత ముందు కన్నా ప్రతి పండగని మనం బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే ఇంట్లో అన్నీ కుదరాలి కదా, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ కుదరాలి, అన్నీ చూసుకొని. లాస్ట్ టైం కొన్ని పండగలు మేము చేయడం కుదరలేదండి. ఇప్పుడు కుదిరిన పండగలు మాత్రం ఎందుకు వదిలేయాలి అనేసి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. ఈ తక్కువ టైంలోనే నేను ఎంతవరకు చేయగలను, నేను చేయగలను అనుకున్నాను. నేను మొదలుపెట్టిందే పని నుంచి వచ్చేసరికి 12 అయింది. 12 కాడ నుంచి మన ఇంట్లో ఉన్న సరుకులు కాకుండా ఇంకా తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా, వాటిని తెప్పించి నానబెట్టుకొని నిమిషం కూడా ఖాళీ లేకుండా చేస్తూనే ఉన్నాను. అది 5 గంటల్లోపు. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పూజకి వెళ్ళాలి కదా. తెల్లవారి ఇంకా మళ్ళీ మా ఆ రాత్రికి గుడి దగ్గర పూజ చేసుకొని చంద్రుడు వచ్చిన తర్వాత మాత్రమే దీపాలు పెట్టాలి. ఇంట్లో బయట గుమ్మలో కూడా దీపాలు పెట్టుకోవాలి. ఇలా ఆ ప్రతి పని ఒకే టైంలో జరగాల్సి ఉంది. మనం ఇక్కడ దీపాలు పెట్టుకుని వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని గుడి దగ్గర పెట్టాలి. ప్లస్ వచ్చిన తర్వాత బయట వాకిట్లో చంద్రుడికి పెట్టుకోవాలి. చంద్రుడికి పెట్టుకున్నప్పుడు చందమామ ఎదురుగా ఉందండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉందో. చంద్రుడి ముందు చంద్రుడు కనపడే ప్లేస్లో పెట్టాలంటారు కదా చంద్రుడికి ఇవన్నీ. ఇంకొకటి ఆవు పాలు అత్యంత ప్రీతికరమట కదా. నేను ఈ కొత్త విషయం తెలుసుకున్నానండి. చంద్రుడికి అత్యంత ప్రీతికరమట. పట్టికి బెల్లం వేసిన ఆవు పాలు కాస్త మరగబెట్టి అవి కూడా నేను ప్రసాదంగా పెట్టాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మా పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చినాయి. నేను కొన్ని చేశాను, పొంగలి, పులిహోర. ఇప్పుడు మనం 5 ప్రసాదాలు అయినాయి దీంతో, ఆవు పాలతోటి. పులిహోర, పొంగలి, గారెలు, పూర్ణాలు ఇక్కడికి 4 అయినాయి కదా. 5వ ప్రసాదంగా మనం ఆవు పాలి నైవేద్యంగా పెట్టాను. అంటే ఈ వీడియోలో నేను చూపించలేకపోవచ్చు, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్. మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? చాలా బాగా చేసే ఉంటారు. మరి నేను మాత్రం ఇప్పుడే కొత్తగా చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలు అయిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ నేను టిఫిన్ దగ్గర అండి తులసి మొక్క మన ఇంట్లో పెట్టుకోవడానికి ఇంతవరకు నేను ఎప్పుడు పెట్టలేదండి. పెడదామని ఆలోచన ఉన్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం జరిగింది. ఒక ఆంటీ అక్కడ అడిగితే నేను తెచ్చి పెడతానమ్మా పెట్టుకో అని చెప్పింది. ఆ రోజు కుదరలేదు, నెక్స్ట్ డే తీసుకొస్తానని చెప్పింది. తులసి మొక్క తీసుకొస్తే మన ఇంట్లో చక్కగా నాటి పూజ చేసుకొని కుదిరినప్పుడల్లా అలా చేయొచ్చు. దానికి రోజు చేయాల్సిన అవసరం లేదు. మనకి వీలైనప్పుడల్లా కాస్త స్నానం చేసుకొని, లేకపోతే ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు కుదరినప్పుడు వాళ్ళైనా మంచిగా స్నానం చేసుకొని నీళ్లు పోసిన మనకు కుదిరినప్పుడు పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. దీని గురించి నేను తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. మీరెవరన్నా వీడియో చూసిన వాళ్ళు తులసి మొక్క గురించి ఎలా పెట్టాలి, ఎలా పూజ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ ఎవరికన్నా తెలిస్తే దయచేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. నాకు నిజంగా తెలియదు కాబట్టి అడుగుతున్నాను. కామెంట్ చేసి చెప్పండి. సరే, పూర్ణాలు చూసారు కదా, చూస్తూ ఉంటేనే చాలా బాగా అనిపించింది. అదేంటోనండి, నాకు శక్తి దేవుడే ఇచ్చినట్లు అనిపించింది. కొంచెం కూడా నీరసం అన్నది లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నాను. అంటే ఇంట్లో పనే కాదు కదా, నేను వర్క్కి వెళ్ళాలి, అక్కడ పని చేయాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంట్లో అన్నం కూర చేయాలి పిల్లలకి, వాళ్ళకి మళ్ళీ పైపెచ్చు ఈ పూజ పని. ఇలా చాలా రకాల పనులు చేసి చాలా అలసిపోతున్నా. నీరసం అనేది రాలేదంటే అంటే దైవ భక్తి, దేవుని మీద భక్తి నమ్మకం ఉంటే ఆ దేవుడే మనకి శక్తిని ఇస్తాడేమో. నాకు అయితే అలా అనిపించింది. ఎంతవరకు పని త్వరగా చేయాలి, ప్రసాదాలు త్వరగా కంప్లీట్ చేయాలి, ఇదే రందులో ఉన్నా తప్ప ఆకలి అవుతుంది, నీరసం వస్తుంది, ఈ ఆలోచనే లేదు. ఇప్పుడైతే ప్రసాదాలు మొత్తం చేయడం పూర్తయింది. లాస్ట్గా వేడిగా అన్నం వండాను. నిమ్మకాయ పులిహార చేస్తున్నానండి. చింతపండు పులిహార చేసే అంత టైం లేదు మెయిన్. అందుకనే మన ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి వేడివేడిగా అన్నం వండి కాస్త పులిహార కూడా కలిపేద్దామని. చంద్రుడికి పులిహార పెడితే కూడా మంచిదని విన్నాను నేను, అందుకని నిమ్మకాయ పులిహార కలిపేస్తున్నాను అనమాట. ప్రసాదాలు అది కూడా బాగుంటుందని. ఇలా అయితే మంచిగా తాలింపు పెట్టి మొత్తం వేశాను. కరివేపాకు తెచ్చుకునే టైం కూడా లేదండి. అప్పటికీ 2-3 సార్లు పిల్లలు తిరిగారు. ఇంకా నేను వెళ్ళలేనన్నారు కొట్టు దగ్గరికి అని చెప్పి ఇంకా కరివేపాకు వేయలేకపోయాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత మేము తిన్నాం కదా, బాగుంది, చాలా బాగుంది.
ఏందో అది మనం ప్రిపేర్ అయ్యి వండితే అంత బాగా కుదరవేమో, అనుకోకుండా వండిన కూరలే చాలా బాగా కుదురుతాయి కదా. నిజంగానేనా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందండి? నాకైతే అదేనండి, అన్నీ బాగా చేద్దాం అనుకున్న కూర కుదరదు. ఏదో హడావిడిగా వండిలేక కొన్ని ఉన్నా కొన్ని లేపని వండేస్తాం చూసారా, అలాంటి కూరలే చాలా బాగా కుదురుతాయి. ఇది కూడా అంతేనండి, అనుకోకుండా చేసిన మన ప్రసాదాలు భలే కుదిరినాయి. వీడియో కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ వీడియోలో కూడా మంచిగా పూజా కార్యక్రమాలన్నీ మేము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన వీడియోస్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ కావద్దు. కొత్త వాళ్ళు లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంతేనండి ఈ వీడియో, కొంచెంగా పెడుతున్నాను. అన్నీ ఒకదాళ్ళంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అందుకని కొంచెంగా పెడుతున్నాను అనమాట. నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కామెంట్ చేస్తారుగా. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.